హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సో ఫైనలీ ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ఈరోజు మార్చి 28న ఉదయం 11 గంటల 7 నిమిషాలకు దిల్ రాజు యూట్యూబ్ ఛానల్లో అంటే అఫిషియల్ యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్. అండ్ ఈ మూవీ ట్రైలర్ ఒక ముక్కలో చెప్పాలంటే ఎలా ఉందంటే మామ, చాలా బాగుంది. అండ్ పక్కా డీసెంట్ ఫ్యామిలీ వాచ్ మూవీ పక్కగా అనిపిస్తుంది. అండ్ విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఒక హిట్ కొట్టేటట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎవరు కాంబినేషన్ అంటే విజయ్ దేవరకొండ అండ్ పరశురామ్ పెట్ల, వీళ్ళిద్దరు కాంబినేషన్ లో గీతా గోవిందం బ్లాక్ బస్టర్ మనందరూ తెలిసిందే. అండ్ సెకండ్ కాంబినేషన్ ఈ ది ఫ్యామిలీ స్టార్ మూవీ అండ్ పక్కా ఫ్యామిలీ వాచ్ మూవీ. అండ్ ఎలాంటి అడర్ సీన్స్ అయితే లేదని క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అదే విధంగా విజయ్ దేవరకొండ సినిమాలో ఫ్యామిలీ పర్సన్ గా ఫ్యామిలీని గ్రిప్ లో పెడుతూ అండ్ కండిషన్స్ పెడుతూ వాళ్ళు దాన్ని ఫాలో అవ్వడం, సో ఫన్ అయితే ఉంది. తర్వాత దానికి ఈక్వల్ గా అంటే విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఈక్వల్ గా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ కూడా హైలైట్ అయితే ఉండబోతుంది సినిమాలో. అండ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అండ్ స్క్రిప్ట్ సెలక్షన్ మాత్రం మార్వెలస్ అని చెప్పొచ్చు మామ. అండ్ ముందు రిలీజ్ అయిన సీతారామ బ్లాక్ బస్టర్ గా ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ కూడా హైలైట్ ఉంటుంది. మొన్న రిలీజ్ అయిన హాయిస్ నాన్న సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ ఏముంటుంది మామ, జీవించేసింది. అండ్ ఇప్పుడు ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా వన్ ఆఫ్ ద హైలైట్ అయితే ఉండబోతుంది ఆ క్యారెక్టర్. సో మొత్తానికి ఇద్దరైతే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేటైతే కనిపిస్తున్నారు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే మన తెలుగు యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు కదా, కంకణం కట్టుకుంటారు అనమాట. ఎప్పుడెప్పుడు థియేటర్ రిలీజ్ అవుతుంది, ఏ సినిమా నెగిటివ్ ట్యాక్స్ స్ప్రెడ్ చేద్దామని రెడీగా ఉంటారు అనమాట. పైగా ఒక పక్క ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 5న ది ఫ్యామిలీ స్టార్ మూవీ థియేటర్ రిలీజ్ అవుతుంది. కానీ యూట్యూబర్స్ ఏప్రిల్ 5న ఈ సినిమాకి నెగిటివ్ ట్యాక్స్ స్ప్రెడ్ చేస్తే మాత్రం సినిమా దెబ్బడిపోద్ది. మరి చూడాలి. ఏప్రిల్ 5న ఈ సినిమా పబ్లిక్ రెస్పాన్స్ మాత్రం హైలైట్ ఉంటే మాత్రం ఏ యూట్యూబర్ ఎంత నెగిటివ్ ట్యాక్స్ స్ప్రెడ్ చేసినా సినిమా మాత్రం దూసుకుపోతుంది, దాంట్లో డౌట్ లేదు. సో రీసెంట్ గా ప్రేమల్ సినిమా మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ, ఆ సినిమాని రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఆ సినిమాని చాలా మంది యూట్యూబర్స్, ఎవరు నాలాంటి యూట్యూబర్స్ నెగిటివ్ ట్యాక్స్ స్ప్రెడ్ చేశారు. కానీ పబ్లిక్ రెస్పాన్స్ మామూలు లేదు. సో అందువల్ల ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ అయి దూసుకుపోతుంది. సో సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం ఎవడు ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా ఎవడు ఆపలేడు మామ. సో ఆ విధంగా ఏప్రిల్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పబ్లిక్ ఆడియన్స్ మెయిన్. పబ్లిక్ ఆడియన్స్ మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ ఇస్తే కనుక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. లేదు మిక్స్డ్ టాక్ వచ్చింది కనుక వస్తే కనుక అది ఇంక మర్చిపోవాల్సింది, ఇంకా ఫ్లాప్ అనమాట. పైగా ఐపీఎల్ ఒకటి మ్యాచెస్, ఎవరు సినిమాని డేకరు. అది పబ్లిక్ రెస్పాన్స్ మీద ఈ సినిమా డిపెండ్ అయి ఉంది. ఏప్రిల్ 5న మన ఛానల్ ఒక పర్ఫెక్ట్ షార్ట్ కట్ రివ్యూ ఇస్తాను. ఆ షార్ట్స్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఓకే, మొత్తానికి సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఓకే, అండ్ నచ్చితే అనుకుంటాను రివ్యూ. నచ్చితే లైక్ చేయండి మూవా, అండ్ వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ చేసుకోండి. అండ్ మెయిన్గా వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.